శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రం నో అపివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. సత్వవృత్తావపి అంతశ్చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సదృష్టం వైతథ్యమేతయోః అని దానికి వ్యాఖ్యానంలో అపూర్వత్వ ఆశంకాం నిరాకృత్య స్వప్నదృష్టాంతస్య పునః స్వప్నతుల్యతాం జాగ్రద్భేదానాం ప్రపంచయన్నాహ సత్వవృత్తావపి అని. అంటే ఇది వరకు అపూర్వత్వం చెప్పాడు. అపూర్వత్వం అంటే స్వప్నంలో కనపడిన పదార్థాలు ఇదివరకు ఎప్పుడూ మనం ఎక్కడా చూడనివి. ఐరావతి 4 దంతాల గజం మీద కూర్చోవడం, 8 భుజాలు గెలగడం, ఇలాంటివన్నీ చాలా విచిత్రమైనటువంటి వ్యవహారాలు. అపూర్వత్వం ఉంది కదా, అంచేత ఆ అపూర్వత్వం అనేటువంటి దాన్ని బట్టి స్వప్నం వేరు జాగ్రత్త వేరు అనేటువంటి ఒక ఆశంక చేశారు. దానికి సమాధానం చెప్పి అది అక్కడికి వెళ్ళి చూస్తే అవన్నీ అవుతాయి. అంచేత ఇక్కడ కాదు, స్వప్నంలో చెప్పేవన్నీ కూడా వీడు కూడా అక్కడికి వెళితే చూడొచ్చు. తానయం ప్రేక్షతే గత్వా యథైవ ఇహ సుశిక్షిత అనేటువంటి మాట చేత అపూర్వ స్థానిధర్మం తప్ప దాని స్వరూపం కాదు. కాబట్టి ఆ భేదం చేత కూడా జాగ్రత్త స్వప్నాలకి భేదం చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. జాగ్రత్త పదార్థములకి స్వప్న పదార్థములకు సామ్యము అనేటువంటి దాన్ని ఉంది అని సిద్ధాంతి చెబుతున్నారు. లేదు అని చెప్పి రకరకాల పూర్వపక్షాలు చేస్తున్నారు పూర్వపక్షులు. వాళ్ళేమో చెప్పింది ఫలపర్యంతం కాదు అని ఒక మాట అన్నాడు, అది పోయింది. అపూర్వత్వం స్వప్నకల్లో ఉంటుంది, జాగ్రత్త దృశ్యాల్లో ఉండదు అనేటువంటి మరొక ప్రశ్న చేశారు, అది కూడా పోయింది. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా అపూర్వ పదార్థాలు కూడా దేశాంతరంలో దృశ్యములే అవుతాయి, అక్కడికి వెళితే కనిపిస్తాయి. కనుక అపూర్వములు స్వప్నంలో ఉంటాయి, ఇక్కడ ఉండవు అనే మాట కాదు. అంచేత అది కూడా ఉపాధి కాదు అనే మాట అయిపోయింది. ఇప్పుడు కొత్త ఆశంక చేస్తున్నారు. స్వప్న దృష్టాంతములకు స్వప్న తుల్యతాం జాగ్రత్త భేదానాం అన్నాడు. స్వప్న దృష్టాంతానికి అపూర్వత్వ ఆశంక చేసి నిరాకరించేశారు, అయిపోయింది. స్వప్నతుల్యత్వం జాగ్రత్త భేదాలకు చెబుతున్నారు అనేటువంటి మాట చెబుతున్నారు. ఇప్పుడు ఉదాహరణ ఏమిటి అని అంటే, స్వప్న వృత్తావపి అంటే స్వప్న స్థానేపి అంతశ్చేతస మనోరథ సంకల్పితం అసత్ సంకల్పానంతర సమకాలమేవ అదర్శనాత్ తత్రైవ స్వప్నే బహిశ్చేతసా గృహీతం చక్షురాదిద్వారేణ ఉపలబ్ధం ఘటాది సత్ ఇత్యేవం అసత్యమితి నిశ్చితేపి సదసద్విభాగో దృష్టః ఉభయోరప్యంతర్బహిశ్చేతకల్పితయోః వైతథ్యమేవ దృష్టం. అంటే సత్తుకి అసత్తుకి కూడా వైతథ్యమే. ఎందువల్ల అంటే రెండూ కల్పితములే. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అని విచారణ చేస్తున్నారు. సత్ అంటే ఏంటి అంటే అంతశ్చేతసా కల్పితం త్వసత్ అంటే మనస్సులో సంకల్ప మాత్రం చేత, మనోరథ మాత్రం చేత ఏదైతే ఆలోచింపబడుతుందో, కోరబడుతుందో అది అసత్ పదార్థం. స్వప్నస్థానంలో కూడా అంతశ్చేతస మనోరథ కల్పితమైందైతే అసత్. ఎందువలన సంకల్పం తర్వాత ఉండదు అది. అదే కనుక స్వప్నంలో దానిలో బహిశ్చేతసా గృహీతం అంటే చక్షురాది ఇంద్రియాల ద్వారా కనిపించేటువంటి ఏ వస్తువు అయితే ఉంటుందో ఘటాదులు, అది సత్. అంటే స్వప్నంలో కూడా సత్తు అసత్తు రెండూ ఉంటాయి. అలాగే జాగ్రత్త కాలంలో కూడా సత్తు అసత్తు రెండూ ఉంటాయి. ఈ మాట ఎందుకు చెప్పారు అని అంటే, ఇది జాగ్రత్త కాలానికి స్వప్న కాలానికి రెండిటికి తుల్యతే, రెండు సమానమే. సదసత్ వస్తువులు రెండు స్వప్నంలో ఉంటాయి, జాగ్రత్తలో ఉండవు, ఈ మాటలే ఉండవు. రెండిటికీ కూడా ఏది సత్తు అసత్తు అనే మాటకి అర్థం నిరూపణ ఏంటి అంటే, ఏది మనోవృధ మాత్రం చేత లోపల కల్పింపబడుతుందో దాన్ని అసత్ అంటారు. ఏది బయట జ్ఞానేంద్రియాల చేత ఏది గ్రహింపబడుతుందో దాన్ని సత్ అంటారు. ఇది
స్వప్నంలోనైనా సరే జాగ్రత్తలోనైనా సరే రెండు సమానమే. ఆ పైది అదే రాశారు, అంతశ్చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్. ఇది రెండు, జాగ్రద్వృత్తావపి స్వప్నవృత్తావపి రెండిట్లోనూ సమానమే కనుక స్వప్నానికి జాగ్రత్తకి తేడా లేదు. స్వప్నం మిథ్య కనుక తదృష్టాన్ని జాగ్రత్త కూడా మిథ్యే అవుతుంది అనేది మన సిద్ధాంతం. దానికి ఇది ఉపపాదన అన్నమాట. మనోరథ కల్పితమైనటువంటి దానికంటే వైలక్షణ్యం చెప్పాలి కదా అని అడిగితే అది కాదు. అది స్వప్రవృత్తిలో కూడా మనోవృత్తి కల్పితమైనటువంటివి అసత్తులు, బయట కనిపించేవి సత్తులు. అలాగే జాగ్రత్త కాలంలో కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ సదసద్విభాగ ప్రతిభానం అనేటువంటిది ఎక్కడుంటుంది? సదసద్విభాగ రహితత్వం ఉపాధి అని చెప్పడంలో మనసుకు ఉద్దేశం అది. సదసద్విభాగ రహితత్వం ఉపాధికి అని చెప్తే స్వప్నకాలంలో కూడా సదసద్విభాగం ఉంది కనుక దృష్టాంతమందు సాధ్య వ్యాపకత్వం ఉండిపోయింది. అది అంచేత సహజ ఉపాధే కాలేదు అనేటువంటిది సమాధానం. అంటే ప్రశ్న ఏంటి? ఈ అనుమానం ఏమిటి? జాగ్రత్త పదార్థములు మిథ్య దృశ్యములు కనుక స్వప్న పదార్థములు వలె. ఇది అనుమానం, అసలు ప్రధానమైనటువంటి అనుమానం. యువతం మిథ్య దృశ్యత్వాత్ స్వప్న పదార్థవత్. అంటే జాగ్రత్త పదార్థాలని మిథ్యాన్ని సాధించాలి మనం. దృష్టాంతంలో స్వప్న పదార్థాలు పెట్టుకున్నాం. స్వప్న పదార్థాలు ఎలా మిథ్య అయ్యాయో జాగ్రత్త పదార్థాలు కూడా మిథ్య అయ్యాయి అని మనం సాధించాలి. కానీ వాడు ఏమంటున్నాడు? ఈ సదసద్విభాగములు లేకపోవటము అనేటువంటిది ఒకటి ఉంది. సదసద్విభాగ రహితత్వం అంటే స్వప్నంలో దృష్టాంతంలో సాధ్యమేది మిథ్యాత్వం. అక్కడ సదసద్విభాగ రహితత్వం అనే ఉపాధి దృష్టాంతమందు ఉంటుందా ఉండదా అది విచారం. పూర్వపక్షి మతంలో సదసద్విభాగ రహితత్వం ఉండదని అభిప్రాయం. సదసద్విభాగం ఉండదు కాబట్టి సదసద్విభాగ రహితత్వం అనేటువంటి ఏ ఉపాధి అక్కడ దృష్టాంతమందు సాధ్య వ్యాపకం కాదు. మిథ్యాత్వం కలిగినటువంటి దాని యందు సదసద్విభాగము లేదు కాబట్టి సదసద్విభాగ రహితత్వం లేదు అని వాడన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? సదసద్విభాగము అనేటువంటిది అక్కడ కూడా ఉంది కనుక స్వప్న పదార్థాల్లో కూడా సదసద్విభాగం ఉంది కనుక దృష్టాంతం ఈ ఉపాధికి సాధ్య వ్యాపకత్వమే లేదు కనుక అది ఉపాధి కాదు. అంటే ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే స్వప్న పదార్థాల్లో కూడా సదసద్విభాగం ఉంది అనాలి. ఉంది అంటే జాగ్రత్త కాలంలో ఎలాగా ఉంటుంది. అంచేత రెండిట్లోనూ సమానమే కనుక తత్తుల్యతయా దీనికి ఉభయోర్ వైతథ్యం. ఉభయోహో అనే దానికి వైతథ్యం ఏతయోహో. ఏతయోహో అంటే ఈ సదసతోహో అని అర్థం. సత్తుకి అసత్తుకి కూడా స్వప్న వృత్తిలో వైతథ్యమే, అలాగే జాగ్రత్త వృత్తిలో కూడా సదసత్తులకి వైతథ్యమే. అంటే దీనికి దానికి ఏమీ తేడా లేదు, రెండూ సమానమే. సత్తు అసత్తు అనే మాటలు స్వప్నంలోనూ ఉంటాయి, జాగ్రత్త కాలంలో కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే సంకల్ప మాత్రంతో అంతశ్చేతసా కల్పితమైనదైతే దాన్ని అసత్తు అంటారు. సంకల్పం తర్వాత ఉండవు కనుక. అలా కాకుండా అదే కనుక బహిశ్చేతసా గృహీతమైతే అంటే చేత అంత మనస్సు తప్ప మిగతా ఇంద్రియాల చేత కూడా తెలియబడితే అది ఘటాదులు, వాటిని సత్ అంటారు. ఇది అసత్యం అనేటువంటి అభిప్రాయంలో కూడా సదసద్విభాగం కనిపిస్తూనే ఉంది కనుక ఉభయోహో అపి అంతర్బహిశ్చేత కల్పితయోహో వైతథ్యమేవ దృష్టం అని రాశారు. ఈ రెండూ కల్పితాలే కనుక ఒకటి మనస్సు లోపల కల్పించారు, రెండోది చేతస్సు కంటే బహిఃప్రదేశంలో కల్పించారు. రెండూ కల్పించములే కనుక సత్తని అసత్తని పేరు పెట్టినా ఆ రెండూ కల్పితములే కనుక రెండూ మిథ్యే. స్వప్న పదార్థాలు మిథ్య అని తేలితే సదృష్టాంతేనా జాగ్రత్త పదార్థములు కూడా మిథ్యలే అనేటువంటిది సిద్ధాంతం కనిపిస్తుంది. ఇప్పుడు పంక్తి ఒకసారి చదివేసుకోండి జాగ్రత్తగా. అపూర్వాత్వ ఆశంకాన్ని నిరాకృత్య స్వప్న దృష్టాంతస్య పునః స్వప్నదృయతాం జాగ్రద్భేదానాం ప్రపంచీయం నాహ స్వప్నవృత్తావపి. భాష్యం ఏంటి? స్వప్నస్థానేపి అంతశ్చేతస మనోరథ సంకల్పితం ఆసత్. ఎందువల్ల దానికి హేతువు సంకల్పానంతర సమకాలమేవ ఆదర్శనాత్. దానికి కారణం అది. ఇది అసత్తని ఎందుకన్నారు అంటే సంకల్పం అయిపోయిన వెంటనే దాని తర్వాత అది కనపడదు కనుక అది అసత్తు. తత్రైవ స్వప్నే బహిశ్చేతసా గృహీతం చక్షురాదిద్వారేణ ఉపలబ్ధం ఘటాది సత్ ఇత్యేవం అసత్యమితి నిశ్చితేపి. అంటే స్వప్నంలో కూడా
సదసద్విభాగో దృష్ట. సత్ గురుగారండి, అయ్యా స్వప్నంలో మరి ఇంద్రియాల ద్వారా ఘటాన్ని సంపాదించడం ఎలాగవుతుంది సత్తుకి? ఎందుకుండదండి? మరి మరి ఇంద్రియాలు పనిచే, ఓన్లీ మనసే పనిచేస్తున్నారు కదా మరి. వాడు అనుకోవడమే కదా, వాస్తవం కాదు, అత్యంత కల్పితం ఉంటున్నారు కదా. అవును, అంటే వాడు చూస్తున్నట్టుగా అనుకుంటాడు. అవునండి, అదే వాడే నేను ఇది ఆలోచించాను అనుకుంటాడు, నేను కళ్ళతో చూశాను అనుకుంటాడు. రెండూ కల్పితాలే. బహిశ్చేతో గృహీతం అయితే సదృష్టం. ఇది ఎందువల్ల అంటే బహిశ్చేతో గృహీతం అదే కల్పితం. ఉభయోరపు వైతథ్యం కల్పితత్వ విశేషాత్ అనే మాట రాస్తున్నారు కదా. అత్యంత అంతర్బహిశ్చేత కల్పితత్వ విశేషాత్. రెండూ కల్పితములే కాబట్టి రెండూ అబద్ధములే. ఇది వ్యాఖ్యాతం అన్యత్. జాగ్రత్తవృత్తావపి అంతశ్చేతసా కల్పితం త్వసత్, బహిశ్చేతో గృహీతం సత్. అంచేత యుక్తం ఏతథ్యం వైతయో. అదే ప్రశ్న, అదే సమాధానం ఇక్కడ కూడా. సత్తు అసత్తు అనేవి అంతశ్చేతసా కల్పితమైతే అసత్, బహిశ్చేతో గృహీతమైతే సత్. ఇది స్వప్నంలోనూ జాగ్రత్తలోనూ తేడా లేదు కాబట్టి ఇక్కడ కూడా రెండింటికి వైతథ్యమే. ఈ సదసత్తులకి ఏతయోహ అనే దానికి సదసత్తోహ అని అర్థం. ఈ సత్తు అసత్తుల రెండిటికి స్వప్నంలోనూ వైతథ్యమే, జాగ్రత్తలో కూడా వైతథ్యమే. ఉభయోరపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది కయేతాన్ బుధ్యతే భేదాన్ కో వై తేషాం వికల్పక అని 11వ కారిక. ఇప్పుడు ఇంతవరకు బాగానే పైన వాడు ప్రశ్న చేశాడండి. ఎప్పుడైతే రెండూ వితథములు అబద్ధములు అని చెప్పారో అప్పుడు దాన్ని చూసేవాడేవాడు, అదే ప్రశ్న ఇప్పుడు.